ఏపీలో టీడీపీ నేతలంతా మట్టి, ఇసుక, భూముల దురాక్రమణతో చెలరేగిపోతున్నారు. ప్రకృతి విధ్వంసం చేసేది చాలక ఇప్పుడు రైతు బజార్ల మీద పడ్డారు. వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. మేము చెప్పిన చోటే కొనాలి, మేము చెప్పిన ధరకే కొనాలని అక్కడ వ్యాపారం చేసేవారిని బెదిరిస్తున్నారు. స్వంత తోటల నుంచి కూరగాయలు తెచ్చుకునే రైతుల్ని తమ దగ్గరే కొనాలని వేధిస్తున్నారు. కృష్ణా జిల్లా రైతు బజార్లలో సాగుతున్న కూరగాయల మాఫియాపై సాక్షి ప్రత్యేక కథనం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పుడు ఒక కొత్త మాఫియా తయారైంది. కూరగాయల వ్యాపారాలను సైతం తెలుగుదేశం మాఫియా తమ గుప్పెట్లో పెట్టుకుంది. రైతులకు గిట్టుబాటు ధర, ప్రజలకు సరసమైన ధరలతో కూరగాయలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం రైతు బజార్లను నిర్వహిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని రైతు బజార్లకు చుట్టుపక్కల ప్రాంతాల్లో పండే కూరగాయలను కొందరు వ్యాపారులు తీసుకువచ్చి దుకాణదారులకు హోల్సేల్గా విక్రయిస్తున్నారు. కొందరు రైతులు తాము పండించే కూరగాయలు తెచ్చుకొని రైతు బజార్లలో అమ్ముకుంటారు. ఏళ్ల తరబడి జరుగుతున్నది ఇదే. కానీ ఇప్పుడు రైతు బజార్లోకి టీడీపీ మాఫియా ఎంట్రీ ఇచ్చింది. అక్కడి వ్యాపారులను, రైతులను బెదిరిస్తోంది. జిల్లాలోని పలు రైతు బజార్లను టీడీపీ గ్యాంగులు తమ గుప్పెట్లో పెట్టుకున్నాయి. తాము చెప్పిన వారి వద్దనే కూరగాయలు వేయించుకోవాలంటూ రైతు బజార్లలోని దుకాణదారులను సొంత తోటల నుంచి తెచ్చుకొని విక్రయిస్తున్న రైతుల్ని బెదిరిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఇంకో అడుగు ముందుకు వేసి గన్నవరం రైతు బజార్లో కూరగాయలు సప్లై చేసే అవకాశం తన మనిషికే ఇవ్వాలని కృష్ణా జిల్లా ట్రేడ్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్కు లేఖ రాశారు. ఎమ్మెల్యే నుంచి రెఫరెన్స్ లెటర్ రావడంతో చేసేదేమీ లేక యార్లగడ్డ వెంకట్రావు అనుచరుడైన మోర్ల నాగేశ్వరరావు అలియాస్ నాగబాబుకే కూరగాయల సప్లై చేసే పర్మిషన్ ఇచ్చేశారు. ఏడాదిగా గన్నవరంలో ఇదే జరుగుతోంది. గతంలో నేరుగా తోటల నుంచే కూరగాయలు కొనుగోలు చేసి రైతు బజార్లకు తెచ్చుకునే దుకాణదారులకు పెద్దగా భారం పడేది కాదు. కానీ యార్లగడ్డ అనుచరుడు నాగబాబు వద్దనే కూరగాయలు కొనాలనే కండిషన్ పెట్టడంతో దుకాణదారులపై అదనపు భారం పడుతోంది. ఒకరిద్దరు ధైర్యం చేసి నాగబాబు వద్ద కాకుండా బయట నుంచి కూరగాయలు కొనుగోలు చేస్తుండటంతో వారిని నాగబాబు మనుషులు ఫోన్ చేసి మరీ బెదిరిస్తున్నారు. తాజాగా నాగబాబు మనుషులు బెదిరింపులకు దిగిన ఆడియోలు వైరల్ కావడంతో రైతు బజార్ కేంద్రంగా జరుగుతున్న దందాపై చర్చ నడుస్తోంది. హలో హలో మసిముక్కు రాధిక, రైతు బజార్ నుంచి ఫోన్ చేస్తున్నాం. చెప్పండి. రేపు ఏంటి సరుకు? మీరు సరుకు చెప్పలేదు. టమాటా షాపు పెట్టారు మీరు. అవునండి. సరుకు చెప్పండి. టమాటా ఎన్ని కావాలి? షాప్ పెడుతున్నారా రేపు? పెడుతున్నాం. టమాటా ఎన్ని కావాలి? టమాటా ఎన్ని కావాలంటే మాకు సరుకు ఆల్రెడీ మేము తెచ్చుకున్నాం. సరుకు బయట మాకు తోట ఉంది. ఏంటది? అది తోట ఉందండి. తోట తెచ్చుకోరు గట్ట. తోటలో ఎట్లా తేయకూడదు. అక్కడ వేస్తారు, నాగబాబు గారు అని వాళ్ళు వేస్తారు. నాగబాబు మాకు తోట ఉంది, మాకు తెచ్చుకోండి. మా తోట ఉంది మాకు. అట్లా వేయరు. కనుక్కో, ఒకసారి ఈవో గారిని కనుక్కోండి. అట్లా దించరు, ముఠా వాళ్ళు దించరు. అట్లా తేయకూడదు. గన్నవరంలో మాదిరిగానే ఇప్పుడు రైతు బజార్లో కూరగాయల మాఫియా దందా గుడివాడకు సైతం పాకింది. ఇక్కడున్న 21 దుకాణాల్లోని 6ంటికి మార్కెట్లోని ఒక వ్యక్తి కూరగాయలు సరఫరా చేస్తున్నాడు. మిగిలిన వారు దూర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటున్నారు. గన్నవరంలో ఎమ్మెల్యే యార్లగడ్డ అనుచరుడే స్వయంగా కూరగాయల మాఫియా నడిపిస్తుంటే గుడివాడలో మాత్రం జేపీటీ అనే పేరుతో మాఫియా ఎంటర్ అయింది. దీంతో ఈ మాఫియాకు స్థానిక వ్యాపారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన జేపీటీ కూరగాయల మాఫియా బ్యాచ్ ప్రతి రైతు బజార్ను తమ గుప్పెట్లో పెట్టుకోవటానికి స్థానికంగా టీడీపీ నేతలతో డీల్ కుదుర్చుకుంటోంది. గుడివాడ రైతు బజార్లోని దుకాణదారులు జేపీటీ మాఫియా వద్దనే కూరగాయలు కొనేలా చేసేందుకు స్థానిక టీడీపీ నేతలకు నెలకు 7 లక్షల కమిషన్ ఇవ్వటానికి డీల్ చేసుకున్నట్లుగా సమాచారం. ఈ డీల్ ప్రకారం ఏళ్ల తరబడి ఉన్న రైతులు, వ్యాపారులను గుడివాడ టీడీపీ నేతలు తరిమేస్తున్నారు. వేరే వాళ్ల నుంచి సరుకులు తెస్తే దిగుమతి చేయనివ్వబోమని బెదిరిస్తున్నారు. ఈ మొత్తం దందా నడిపించేది అధికార పార్టీ నేతలే కావటంతో రైతు బజార్ అధికారులు సైతం వారితో కుమ్మక్కైపోయారని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా రైతు బజార్లకు కూరగాయలు సరఫరా చేస్తున్న వ్యాపారులు కూరగాయల మాఫియా ఎంట్రీతో ఉపాధి కోల్పోయారు. గుడివాడ రైతు బజార్ కేంద్రంగా వెలుగులోకి వచ్చిన ఈ కూరగాయల మాఫియా విషయంలో గుడివాడ టీడీపీలోని ఒక వర్గం తీవ్ర అసంతృప్తిగా ఉందని సమాచారం. అందుకే కూరగాయల మాఫియాపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో పాటు పార్టీ అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్లాలని భావిస్తున్నారట గుడివాడకు చెందిన ఒక వర్గానికి చెందిన ఎల్లో బ్యాచ్.